విశాఖపట్నం ఎయిర్పోర్టు నూతనంగా భోగాపురం మండలంలో నిర్మిస్తున్నారు. ఇది విశాఖపట్నానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. నిజానికి విశాఖపట్నం నగరం, విశాఖపట్నం జిల్లా కూడా గోస్తని బ్రిడ్జి తగరపు వలస దాటాక ఆ గోస్తని నది పైన ఉన్న బ్రిడ్జితో ఎండ్ అయిపోతుంది. అక్కడి నుంచి విజయనగరం జిల్లా ప్రారంభమవుతుంది. అంటే ప్రస్తుతానికి ఈ నూతనంగా నిర్మిస్తున్న ఎయిర్పోర్టు విజయనగరం జిల్లాలో ఉంది. అంటే భోగాపురం మండలంలో విజయనగరం జిల్లాలో ఉంది. ఇప్పుడు క్యాబినెట్ సబ్ కమిటీ సమావేశం అయిన తర్వాత అనేక జిల్లాల సరిహద్దులు, అనేక మండలాలు విలీనకరణలు ఇవన్నీ జరుగుతుంది. ఈ సందర్భంలోనే భోగాపురం మండలాన్ని విశాఖపట్నం జిల్లాలో విలీనం చేస్తే మంచిది. ఎందుకు అంటే అనేక మంది వివిఐపీలు వీరంతా కూడా ఒకవేళ ఇక్కడ వచ్చేటప్పుడు వారికి ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయాలంటే విశాఖపట్నం అధికారులు హాజరు కావాల్సి ఉంటుంది. విశాఖపట్నం అధికారులు హాజరు కావటానికి అది విజయనగరం జిల్లాలో ఉండేటప్పుడు అనేకమైనటువంటి సాంకేతిక ఇబ్బందులు వస్తాయన్నమాట. అందుకు ఈ మార్పులు చేస్తే అటు ప్రభుత్వానికి, ఇటు అధికారులకి, ఇటు ప్రజలకి ప్రోటోకాల్ అబ్జర్వ్ చేయటానికి ఇవన్నింటికీ కూడాను అనుకూలంగా ఉంటుంది అన్నది కొందరి అభిప్రాయం.